ప్రజలు దేవుడు వీళ్లనే తాను నమ్ముకున్నట్టుగా ప్రకటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాజయం పొందడాన్ని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కల నిజమా అని అనుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ పరాజయంపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి. మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పరాభవం. సంక్షేమాన్ని నమ్ముకొని అభివృద్ధిని విస్మరించిన జగన్. వైసీపీ కొంపముంచిన 3 రాజధానుల నిర్ణయం. ఏపీలో రోడ్ల సంగతి మర్చిపోయిన జగన్. పరిశ్రమల ఊసెత్తని వైసీపీ అధినేత. మద్య నిషేధం హామీ బూమరాంగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీకి మైనస్. పులివెందులలో రైతు ఘటనతో మారిన సీన్. చంద్రబాబు అరెస్టుతో రాంగ్ స్టెప్. ప్రతిపక్ష నేతలపై వేధింపులతో వైసీపీపై వ్యతిరేకత. బూతులు నియంతలా వ్యవహరించిన కొందరు నేతలు. వైఎస్ వివేక హత్య కేసులో ఇంట్లో నుంచే తిరుగుబాటు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించింది. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కూటమి అభ్యర్థులు తిరుగులేని మెజార్టీలతో దూసుకెళ్లారు. వైసీపీలో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఓటమి బాట పట్టారు. వైసీపీకి కంచుకోటగా చెప్పే రాయలసీమలో కూడా ఎదురుగాలి తప్పలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీకి కొన్ని జిల్లాల్లో వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అయ్యాయి. ఈసారి టీడీపీ కూటమికి వార్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2019 ఎన్నికల సీన్ ఇప్పుడు రివర్స్ అయింది. కేవలం 5 ఏళ్ల సమయంలోనే వైసీపీకి ఇంతటి దారుణమైన ఓటమి ఎదురైంది. వైసీపీ ఓటమికి కారణాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైనే పెట్టారు. నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలను అమలు చేశారు. సంక్షేమం ఉంటే చాలు, ప్రజలు తమ వెంట నడుస్తారని బాగా నమ్మారు. ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు వెళ్లిన సభల్లో బటన్ నొక్కుతున్నానంటూ చెప్పుకొచ్చేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్లినా సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్పంచ్లు ప్రభుత్వం తీరుపై రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలైన డబ్బుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందనే అధికార పార్టీ సర్పంచ్లు ఆరోపించారు. ఏకంగా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా గ్రామస్థాయి నుంచి ఈ వ్యతిరేకత మొదలైందనేది విశ్లేషకుల మాట. అమరావతి రాజధాని, తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. 2019 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ జగన్ చెప్పిన మాటలివి. ఆయన మాటలతో రాజధాని ప్రాంతంలో వైసీపీకి తిరుగులేని విజయం దక్కింది. గుంటూరు జిల్లాలో 2 సీట్లు మినహా మిగిలిన చోట్ల వైసీపీ గెలిచింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ ఉన్నట్టుండి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును రాజధానిగా ప్రకటించారు. ఏకంగా అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు. విశాఖకు పాలనను మార్చాలని చూశారు. అయితే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం విశాఖలోని ఋషికొండపై భవనాలు నిర్మించింది. అక్కడికి సీఎం కార్యాలయాన్ని, నగరంలోని పలు భవనాల్లోకి, సచివాలయంలోని వివిధ శాఖల్ని తరలించాలని భావించారు. కానీ వాయిదా పడుతూనే వచ్చింది. అయితే 3 రాజధానుల్ని ప్రకటించినా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు.
3 రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా వైసీపీకి ఎదురుగాలి వీచింది. ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూటమికి భారీ మెజార్టీ వచ్చింది. వైసీపీ ఓటమికి 3 రాజధానుల ప్రకటన ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాజధాని ఏదమ్మా? ఏ తమ్ముళ్ళ మన రాజధాని? 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికి అంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్వెక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పని చేశాడు. అక్కడ చూస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని. మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై గత 3 ఏళ్లుగా ప్రజలు ఏకరువు పెడుతూనే ఉన్నారు. వైసీపీ నేతలు కొందరు బహిరంగానే మాట్లాడారు. రోడ్లను సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వయంగా జగన్ సమీక్షలు చేసి రోడ్లు వేయాలని 2-3 సందర్భాల్లో చెప్పారు. అయినా సరే ఎక్కడా రోడ్లు కనీసం మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు. ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతల్ని పూడ్చి నిరసనకు దిగాయి. ఏకంగా మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ నేతలు రోడ్లకు మరమ్మతులు చేసిన ఘటన హైలైట్ అయింది. రోడ్ల అంశం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రభావం చూపింది. ఇక వైసీపీకి ఓటమికి ఇది కూడా మరో కారణం. రోడ్ల సంగతి ఇలా ఉంటే పరిశ్రమల అంశం కూడా వైసీపీకి కలిసి రాలేదు. సంక్షేమం పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. అలాగే దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లకపోవడం దారుణమంటూ విమర్శలు వచ్చాయి. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా వైసీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించినా ఆ ప్రభావం అంతగా చూపించలేదు. జగన్ పలు సందర్భాల్లో తాను కూడా విశాఖకు వస్తానని పదే చెప్పారు. విశాఖలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభం చేసినట్లు ప్రభుత్వం చెప్పినా అయినా సరే పరిశ్రమల విషయంలో వైసీపీకి ఎదురుగాలి తప్పలేదు. ఎన్నికలకు ముందు మద్యాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తామని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తామన్నారు. మద్యం షాపుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ధరల్ని భారీగా పెంచేశారు. అలాగే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండులు ఏపీలోనే ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శించాయి. వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేస్తోందని, ఈ మద్యానికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాయి. అలాగే మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించకపోవడం పైన విమర్శలు వచ్చాయి. మద్యం రేట్లు పెరగడం, ధరలు పెంచడంతో మద్యం ప్రియుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని పదే ప్రస్తావించారు. ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది. ఇక వైసీపీ ఓటమికి ఒక కారణమైంది.
ఇక వైసీపీకి ఎన్నికల సమయంలో బాగా డ్యామేజ్ చేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే వైసీపీ ప్రభుత్వం భూముల్ని లాగేసుకుంటుందని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాయి. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన ఘటన కూడా వైసీపీకి మైనస్ అయింది. సీఎం జగన్ సతీమణి పులివెందులలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఆమెను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సతీమణి కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయింది. కూటమి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ కాగా వైసీపీ కౌంటర్ సరిగ్గా ఇవ్వలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబుపై వరుసగా కేసులు తెరపైకి తేవడం, స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేయడం, రాజమహేంద్రవరం జైల్లో 50 రోజుల పైగానే ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, విదేశాల్లో నిరసనలు జరిగాయి. ఇక చంద్రబాబు అరెస్టు అంశంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. చంద్రబాబు మాత్రమే కాదు, ప్రతిపక్ష నేతలపై వరుస కేసులు నమోదు చేయడం మైనస్ అయింది. ఇక మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్రతో పాటుగా చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి, నారా లోకేష్, దేవినేని ఉమా, కూన రవికుమార్, గౌతు శిరీష ఇలా టీడీపీ నేతలపై కేసుల అంశం వైసీపీ ఓటమికి మరో కారణమైంది. వైసీపీ నేతల అత్యుత్సాహం కూడా ఆ పార్టీ ఓటమికి మరో కారణంగా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు అత్యుత్సాహంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని టార్గెట్ చేశారు. ఇక కేసులతో పాటుగా ఆస్తుల్ని టార్గెట్ చేయడం మైనస్ అయింది. కొందరు నేతలు వాడిన పదజాలం కూడా వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. జగన్ సర్కార్లో కొందరు పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరి మాట వినకుండా తామే నియంతలం అనే రేంజ్ లో వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో సొంత కేడర్లో కూడా గత 2-3 ఏళ్లుగా అసంతృప్తి మొదలైంది. కొందరు నేతల ఏకపక్ష నిర్ణయాలు కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణమైంది. వైసీపీకి వైఎస్ వివేకా హత్య కూడా తలనొప్పిగా మారింది. 2024 ఎన్నికల్లో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైంది. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ సొంత చెల్లెళ్లు వైఎస్ సునీత, షర్మిల అన్న తీరును తప్పుబట్టారు. ఈ కేసులో నిందితుల్ని కాపాడుతున్నారంటూ బహిరంగానే విమర్శలు చేశారు. వైఎస్ సునీత ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని హైలైట్ చేశారు. వివేకా హత్య కేసులో నిందితుల్ని సీఎం జగన్ రక్షిస్తున్నారని డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఇటు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి పోటీ చేయడం వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది. ఇంట్లో చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ కూటమి నేతల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. దీంతో వైఎస్ వివేకా హత్య కేసు వైఎస్ఆర్సీపీకి పెద్ద మైనస్ అయింది. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు. అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు. హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం, చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని. సాక్షి కూడా వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది. తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు
హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని గాని పలాని వాళ్ళు చేయించారు అన్న గాని ఈ విషయాలు ఏవి తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి.